ఫ్రెండ్స్, ఈరోజు మరొక చక్కటి లీల, శ్రీకృష్ణ లీల చెప్పుకుందాం. అదేంటంటే, గోకులంలో శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి పూజించకుండా గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించమని గోకులంలో ఉన్నటువంటి గోకుల వాసులందరికీ చెబుతాడు. నందగోప ప్రజలు ఇంద్రుణ్ణి పూజించడం మానేసి గోవర్ధనగిరిని పూజిస్తారు. ఇంద్రుడు కోపం వచ్చి ఎడతెగని వర్షాలు, వరదలు, రాళ్లవాన, వడగళ్లవాన ఇవన్నీ క్రియేట్ చేశాడు. ఆపదల నుంచి గోకులవాసులందరినీ రక్షించడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి దాని క్రింద పశుపక్ష్యాదులతో సహా సమస్త గోకులవాసులని చేర్చి కాపాడతాడు శ్రీకృష్ణుడు. ఇలా ఆవులు, దూడలు, మనుషులు అందరినీ రక్షించడానికి 7 రోజులు శ్రీకృష్ణుడు ఆ చిటికెన వేలిపై పర్వతాన్ని మోసాడు. అంతకాలం కురిపించాడనమాట, ఇబ్బందులు పెట్టాడనమాట ఇంద్రుడు. సో 7 రోజులు పూర్తయిన తర్వాత ఇంద్రుడు పశ్చాత్తాపం చెంది క్షమించమని వేడుకుంటాడు. కృష్ణుడు రోజు 8 సార్లు భోంచేసేవాడంట. ఆహారం లేకుండా 7 రోజులు పర్వతాన్ని మోసినందుకు గాను గ్రామస్తులు 7 × 8 56 రకాల వంటలు చేసి శ్రీకృష్ణుడికి సమర్పించి సంతోషపడ్డారట. అప్పటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున 56 రకాల పదార్థాలు కృష్ణుడికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దీన్నే ఛప్పన్ భోగ్ పేరిట కొన్ని ప్రాంతాల్లో చాలా వేడుకగా కృష్ణాష్టమి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇదర్ర కృష్ణుని గురించి చిన్న అభిమాన కథ. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.